నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం. ఈ వారం గ్రహాల సంచారం మీ జీవితం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వారం మొదటిగా మేషరాశి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. గృహమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తీరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ముఖ్యమైన విషయంలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో కొంత జాప్యం జరిగినా ప్రధానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంన అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగముల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో పనులలో ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నూతన వ్యవహారాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొన్ని రంగముల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడిని అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభిస్తారు. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అవసరానికి ధన సహాయం అందుతుంది.
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగులలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లక్ష్మీ నారసింహ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. శత్రుపరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. కొన్ని రంగముల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మేధా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగముల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు.
చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమకు చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యలో స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం యోగం ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించిన స్థానచలన సూచనలు ఉన్నవి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.